నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనం 'విష్ణు విన్యాసం' సినిమా గురించి పూర్తి రివ్యూ చూడబోతున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒక మంచి కామెడీ మూవీ చూస్తారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ సినిమా ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఎంటర్‌టైనర్. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను బోర్ కాకుండా ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశంతో సినిమా తీశారు. స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ కామెడీ సిచ్యువేషన్స్ వల్ల సినిమా ఆసక్తిగా సాగుతుంది. కథలో హీరో జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలు, అపార్థాలు, ఫన్నీ ట్విస్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. సినిమాలో ఎక్కువగా సీరియస్ లేదా హెవీ ఎమోషనల్ సీన్స్ ఉండవు. అందుకే ఇది ఫ్యామిలీతో కలిసి సాఫీగా చూసే సినిమా. స్టోరీ సింపుల్ అయినా స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉండటం వల్ల బోర్ అనిపించదు. ఈ సినిమాకి ప్రధాన బలం కామెడీ. డైలాగులు న్యాచురల్గా ఉంటాయి. ఫోర్స్డ్ జోక్స్ లాగా అనిపించవు. కొన్ని సీన్స్లో టైమింగ్ కామెడీ చాలా బాగా వర్క్ అయింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా తమ స్టైల్లో నవ్విస్తారు. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో చూస్తే ఎంటర్టైన్మెంట్ ఇంకా పెరుగుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నటీనటులందరూ సహజంగా నటించారు. ఓవర్ యాక్టింగ్ లేకుండా పాత్రలకు తగ్గట్టుగా చేశారు. హీరో క్యారెక్టర్ సింపుల్గా ఉండటం వల్ల ప్రేక్షకులు సులభంగా కనెక్ట్ అవుతారు. ప్రతి పాత్రకి చిన్న కామెడీ మూమెంట్స్ ఇవ్వడం సినిమాకి మంచి ప్లస్ అయింది. టెక్నికల్గా చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్కి సరిపోయేలా ఉంది. సినిమాటోగ్రఫీ క్లియర్గా ఉంది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్గా ఉండటం వల్ల సినిమా ఎక్కడా లాగైనట్టు అనిపించదు. డైరెక్టర్ ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ పెట్టారు. అది సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్: మంచి కామెడీ, ఫ్యామిలీకి సరిపోయే కంటెంట్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే, సహజ నటన. మైనస్ పాయింట్స్: కథ ముందే ఊహించగలిగేలా ఉంటుంది. యాక్షన్ లేదా మాస్ ఎలిమెంట్స్ కోరుకునేవారికి కొంచెం స్లోగా అనిపించవచ్చు. మొత్తానికి విష్ణు విన్యాసం ఒక టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్. భారీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నవ్వుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఫైనల్ రేటింగ్ 4/5. మీరు ఈ సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.